అధిష్టానం ఏ నిర్ణయం చేసినా సరే ఆలోచించే చేస్తుందనే ఒక విశ్వాసం నమ్మకం మాకు ఉండబట్టే ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. అంతేకాకుండా మారుతున్న రాజకీయ పరిణామాలు, దాంతోపాటు విశ్లేషణలు ఇవన్నీ చూసుకొని సమతూకాలు, సామాజిక న్యాయాలు ఇవన్నీ చూసుకునే నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉండడమే కాకుండా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు చేయటం అటన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. దాంతోపాటుగా రాబోయే రోజుల్లో మాదిగల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ అనేది జరగబోతూ ఉంది. వర్గీకరణ ఫలాల ద్వారానే మాదిగల అభ్యున్నతి కానీ, అభివృద్ధి కానీ, దాంతోపాటుగా సామాజిక భద్రత కానీ పెరుగుద్దనే ఒక విశ్వాసం నమ్మకం ఉన్న వ్యక్తులుగా సుదీర్ఘకాలం ఎంఆర్పిఎస్ ఉద్యమ పోరాటంలో అందరం కూడా భాగస్వామ్యం. ఆ భాగస్వామ్యమైనటువంటి పోరాట ఫలితాలు ఇప్పుడు వస్తున్న సందర్భంలో రాజకీయ కోణాలు, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా కూడా జాతి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని భావించి దాంతోపాటుగా తెలుగుదేశం ఉంటేనే, అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఒక విశ్వాసం నమ్మకంతో ఈరోజు అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తా ఉన్నాం. మీకు అధిష్టానంలో మంచి గౌరవం ఉంది, మీకు అంటూ గుర్తింపు ఉంది ఉండబట్టే కదా లాస్ట్ వరకు, ఫైనల్ వరకు కూడా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు కూడా పరిశీలన చేశారు, దాంతోపాటు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలో కూడా పరిశీలన చేశారు. అంతేకాకుండా స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడే ఫోన్ చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా సముచిత గౌరవాన్ని, ప్రయారిటీని కూడా ఇస్తామని మాట్లాడిన సందర్భమే కాకుండా అటన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఉండబట్టి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చి గౌరవిస్తున్నటువంటి సందర్భం. ఒక వ్యక్తికి ఒకే పదవి నుంచి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నా. ఈ రెండింటిని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే అధిష్టానం దగ్గర ఖచ్చితంగా అధిష్టానం యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు రాజకీయాల్లో కొనసాగలుగుతా ఉన్నాం.